పరాభవన సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలను తీసుకున్నప్పుడు మొదట మేషరాశి, అశ్విని భరణి కృత్తిగా మొదటి పాదం వస్తుంది. ఈ రాశి వారికి ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాన్ని కొనుగోలు చేయడం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారులు అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలుగును. సహోద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. వ్యవహార జయం. సంవత్సరాది నుండి మొదటి 3 నెలల లోపల గురపడం లేదు. గృహ నిర్మాణం లాభం. కుటుంబం మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారకు లాభం. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు. ఈ రాశి విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలం. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుతనం. వీరికి ఆరోగ్యపరమైన విషయానికి వస్తే మోకాళ్ళు, పాదములకు అస్వస్థత, పనుల ఆలస్యం, ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత. వీరు ఈ సంవత్సరం మరింత ప్రయోజనాల కోసం శివారాధన, రుద్రాభిషేకం, రుద్రహోమం, ఆంజనేయుని ఆరాధన చేయడం చాలా మంచిది. వీరి అదృష్ట సంఖ్య 9. 1 మరియు 9 తేదీ సంఖ్యలు ఆది, సోమ, గురువారాలతో కూడిన మరింత శుభప్రదంగా ఉంటుంది. తర్వాత వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిగా 3 పాదాలు, రోహిణి నక్షత్రము, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి శరీరం ఏకాదశ స్థానం ఉంచడం వలన వృత్తి వ్యాపారాలు, వ్యక్తిగత జీవితం ఆశాహంగా ఉంటుంది. ముందు చూపుతో పనులు పూర్ణంగా ఉంటాయి. ఆరోగ్యం సాధారణం. ప్రణాళికలను దీర్ఘకాలిక లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యక్తిగత గుర్తింపు, వృత్తిలో రాణింపు, న్యాయాధికారులకు, ఉన్నతాధికారుల గుర్తింపు, అందరి నుండి ప్రశంసలు పొందుతారు. న్యాయవాదులకు, అకౌంట్ రంగం వారికి తగినంత ఆదాయం ఉంటుంది. రైస్ మిల్లర్లు, పారిశ్రామిక రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులు, బంధువులు మరియు ఇరుగు పొరుగు వారితో అద్భుతమైన సంబంధాలు ఉంటాయి. సమాజంలో భాషాపరమైన, సాహిత్యపరమైన గౌరవాన్ని నిర్మాణం చేయడానికి విశేష కృషి చేస్తారు. విద్యార్థులు గొప్ప జ్ఞాపక శక్తి కలిగి గొప్పగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాహుకేతు అనుకూలంగా ఉంటారు. అన్ని పనుల్లోనూ ప్రయత్నం సఫలీకృతం కావడం, అలాగే వీరికి ఇతరుల నుండి ప్రోత్సాహం ఉంటుంది. వీరు కూడా ఈ సంవత్సరం మరింత ఫలితాల కోసం రుద్రాభిషేకం, శివారాధన, హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 2 మరియు 6వ తేదీ సంఖ్యలో బుధ, శుక్ర, శనివారాలతో కలిసి వస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు. కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు వస్తాయి. కుటుంబానికి అండగా ఉంటారు. ఆరోగ్యం గత కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. రుజువర్తనకి సన్మానకాన్ని అనుసరించే అధికారుల గుర్తింపు, ఉద్యోగ ఉన్నతి ఉంటుంది. సహనంతో కుటుంబ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తారు. అనేక విషయాల్లో పక్వత, అవగాహన మరియు సమతుల్యతతో సవాళ్ళను అధిగమించి విజయం సాధిస్తారు. బ్యాంకింగ్ రంగం, వాణిజ్య రంగం, బ్యాంకు ఉద్యోగస్తులు అప్రమత్తతో వ్యవహరించడం చాలా సూచించమైన సమయం అన్నమాట. వీరికి అదృష్ట సంఖ్య 5, 3. వీరికి ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. తర్వాత రాశి కటక రాశి. కటక రాశి విషయానికి వచ్చినప్పుడు
వీరికి గురువు సంచారం వలన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రయోజనాలు, ఉన్నత ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, ప్రతిష్టాత్మక పదవి పొందేటువంటి అవకాశాలు మరియు కుటుంబ విధానం అనుకూలంగా ఉంటుంది. పరిశోధన, వృత్తి నైపుణ్యాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళడానికి, ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి అనుకూలమైన సమయం. ఈ సంవత్సరంలో ఒక నామినేటెడ్ పదవికి ఎంపికవుతారు. మాట తొందర, ఇతరులపై నోరు జారడం వలన కొన్ని సమస్యలు, అప్పుడప్పుడు అతిగా ఆశపడడం వలన కూడా ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2. వీరికి సోమ, మంగళ, గురువారాలు కలిసి వస్తాయి. మరింత శుభప్రదంగా ఉంటాయి. మరింత గొప్ప ఫలితాల కోసం రాహుకేతు శాంతి, నవగ్రహ శాంతి చేసుకోవడం సూచించదగినటువంటి విషయం.